వేటు భయం ఫోటో నాటకం బీఆర్ఎస్ పేరుతో ఫిరాయింపుదారుల్లో గుబులు అనువైన సాకుల కోసం ఎమ్మెల్యేల వెతుకులాట కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో తన ఫోటోలపై బండ్ల డ్రామా పోలీసులకు ఫిర్యాదు చేసిన గద్వాల్ ఎమ్మెల్యే గతంలో సిఎల్పి భేటీకి హాజరైన కృష్ణమోహన్ ఫిరాయింపుల్లో ఎమ్మెల్యేలో అనర్హత భయం నిన్న ఎవరినే మోహన్ కృష్ణమోహన్ రెడ్డి నేనేమంట లేదు నేను జంపు కాలేదు నేను కాంగ్రెస్కు పోలేదు నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటాను 10 మందికి సుస్సు పడ్డదే సుప్రీంకోర్టు తీర్పుతోటి గోడ దునికిన 10 మంది ఎమ్మెల్యేలకు ఒక్కసారి వెన్నులో వణుకు పుట్టింది. ఇన్ని రోజులు ఎట్లు నిజంగా ఈ విషయంలో బీఆర్ఎస్ను మనం అప్రిషియేట్ చేయాలి. సరే బీఆర్ఎస్ కూడా ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డది. కానీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఆనాడు చూసి చూడనట్టు ఇడిచిపెట్టింది. కానీ వీళ్ళు ఏం చేసింది బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. కొడుకులారు ఎట్లెట్లా పోతారు మీ సంగతి చెప్తాం అని సుప్రీంకోర్టు దాకా పోయిండు. పోయే వరకు వీళ్ళ దొంగతనం మొత్తం బజార్లు వేసినట్టు అయింది. వీళ్ళేమనుకున్నారు ఇన్ని రోజులు సాగుతలేదు ఆ పార్టీ ఫిరాయింపులు ఈ పార్టీలు ఉన్నారు ఆ పార్టీలకు ఆ పార్టీలు ఉన్నాడు ఈ పార్టీలకు దునుకుతలేరా పైసలు తీసుకొని కాలం గడుపుతలేరా ప్రజలను మోసం చేస్తలేరా మేము కూడా గట్టిగా మోసం చేస్తామని దునికిలు 10 మంది. అయితే దీన్ని దునికే వరకు కేటీఆర్ కేసీఆర్ ఎప్పుడైతే దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని చలో వీళ్ళు ఇట్లనే గోడలు దునుక్కుంటా పోతా అంటే మా పార్టీ ఆగమవుతుందని వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. తీసుకపోయి సుప్రీంకోర్టు అయితే మళ్ళా కొడుకులంతా కుయ్యి మనకుంటే ఇప్పుడు లేదు మేము గోడలు దునకలేదు మేము మీ పార్టీలో ఉన్నాం అని చెప్పుకునేదాకా వచ్చింది. ఇప్పుడు ఇది అదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మెడపై వేటు కత్తి వేలాడుతున్నదా ఉప ఎన్నికలు తప్పవనే భయం వారిలో వెంటాడుతున్నదా అందుకే న్యాయానికి చిక్కకూడదని అన్యాయదారులు తొక్కుతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్పై రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం సుప్రీంకోర్టు తమపై అనర్హత వేటు వేస్తుందన్న భయంతో ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారని ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ కాలే యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అరికెపూడి గాంధీపై పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మొదట్లో దూకుడుగా వ్యవహరించిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు తత్వం బోధపడి రూపాంతరం చెందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుందనే ఆందోళనతో కాస్త పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కొంతకాలమైన అనర్హత వేటును వాయిదా వేయించుకునేందుకు అవకాశం ఉంటే సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించేందుకు అనువైన సాకులు వెతుక్కుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ కండువలు ధరించి ఫోటోలు దిగి కాంగ్రెస్ సమావేశాలకు ఆఖరికి సిఎల్పి సమావేశానికి హాజరైన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తను బీఆర్ఎస్ లోనే ఉన్నాననే సాక్ష్యం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలా ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పేరుతో ఫ్లెక్సీలు వేశారని ఉద్దేశపూర్వకంగానే తనను అప్రతిష్ట పాలు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఫిరాయింపులపై ఇటీవల న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తుంటే రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిగ్గులేదు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఈయనే సిగ్గులేదు. ఇది ఎవడు కప్పుకున్నాడు? ఈ కాంగ్రెస్ కప్పుకున్నాడు ఎవడు? ఫ్లెక్సీ కడితే ఫ్లెక్సీ కట్టిన వాళ్ళ మీద కేసులు పెడితే సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకుంటారా? కండువ కప్పుకున్నది ఎందుకు మరి? ముఖంతో తాళి కట్టించుకొని పక్కింటితో పండుకున్నట్టు బీఆర్ఎస్ అనే ముఖంతో తాళి కట్టించుకున్నారు, కాంగ్రెస్ అనే మిండంతో పంటారు. మరి ఇట్లనే అనాలా మిమ్మలను? అనలే బక్క జడిసానన్నా సేమ్ ఇదే మాట వాడిండ్రు. కాబట్టి మీరు మొగం దగ్గర ఉంటే మీకు నిందలు ఎందుకు వస్తాయి? మీ మీద కొత్తగా నిందలు ఎత్తాను లాను ఎవడో చలో. మరి ఈ ఫ్లెక్సీల సంగతి ఏమో కానీ ఇప్పుడు మీ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కేసీఆర్ గారు మీ మీద కేసు వేసిండు సుప్రీంకోర్టులో.
దానికేం చెప్తావు? ఫ్లెక్సీ కట్టినందుకే పోలీస్ స్టేషన్కి పోయి లేదు నేను కాంగ్రెస్లో చేరలేదు, నా మీద అన్యాయమైన అవార్డం ఎత్తానులే, అన్యాయంగా అవార్డం ఎత్తాను, ఇగో కాంగ్రెస్లో చేరినట్టు ఫ్లెక్సీలు కట్టినని పాపం ఈ అమాయకుల మీద పోయి కేసులు పెట్టినావు, ఎవరి మీదనో పెట్టినావు. నిజంగా నువ్వు పార్టీ మారకపోతే తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పు. లేకపోతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ నియోజకవర్గం నుండి అయితే గెలిచిందో ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, వాళ్ళే నిన్ను ఉప ఎన్నికలు వస్తే తరుముతారు. ఇదేంటంటే ఉప ఎన్నికలు రాకుండా మళ్ళీ కొత్త నాటకానికి తెరదీస్తున్నారు. కానీ మీరు ఏ పార్టీలో ఉన్నారో కనీసం మీరు ఇక్కడ జనాలకన్నా చెప్పాలి కదా. సరే, మీరు సుప్రీంకోర్టును పక్కదోవ పట్టించడానికి, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి చట్టాలకు దొరకకుండా మీరు తిరగాలనుకుంటున్నారు ఇంకా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత అయినా మీ సంగతి ఏందో చూడరా ప్రజలు? మీరు ప్రెస్ మీట్లకు రారు, ప్రశ్నించడానికి రారు, ప్రభుత్వం మీద కొట్లాడరు, ఇంటికాడ కూర్చుంటే సన్యాసులు లెక్క ఎందుకు కూర్చున్నారా అని ఓట్లేసిన ప్రజలు గల్లబట్టి అడుగుతారు. కాబట్టి మీరు ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఈ దొంగ నాటకాలు? తప్పించుకోలేరు. ఉంటే అటన్నుండుర్రి, ఉంటే ఇటన్నుండుర్రి, మధ్యలో మాడగాండ్ల లెక్క చేస్తే మాత్రం మీ చెమడలు తీస్తారు ప్రజలు.